పల్నాడు జిల్లా పిన్నెలిలో వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త సాల్మన్ హత్యపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ గుండాల రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. సాల్మన్ హత్యను ఖండిస్తూ దళితులకు రక్షణ కల్పించాలని కోరుతూ తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. సాల్మన్ హత్యను ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేంద్రరావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేతలతో మా ప్రతినిధి ప్రసాద్ ఉన్నారు. పల్నాడు జిల్లా పెన్నిల్లో సల్మాన్ దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీకి సంబంధించిన వారు సల్మాన్ను అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సల్మాన్ను పిన్నెలిలో అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. తన భార్యకి ఆరోగ్యం సరిలేదన్న కారణంగా స్వగ్రామం వచ్చిన నేపథ్యంలో అతని మీద దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా నిరసన ధర్నాలు చేపడుతున్నాయి. తిరుపతిలో కూడా బస్టాండ్ ముందున్న అంబేద్కర్ విగ్రహం ముందర పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎస్సీసీఎల్ విభాగం కావచ్చు, వివిధ నాయకులు అందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేంద్రరావు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, పల్నాడు జిల్లా పిన్నెల్లో సల్మాన్ హత్య కారణాలు ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న శక్తులు ఏంటి, ఏమనుకున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఎస్సీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారని దాడులు చేసి వాళ్ళ గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది. తర్వాత మొన్న భోగి పండుగ ముందు రోజు ఈ సాల్మాన్ అనే ఒక పార్టీ యాక్టివ్ మెంబర్ అయినటువంటి సాల్మాన్ని ఆ రోజు వాళ్ళ భార్యకు ఒళ్ళు బాగలేదనేసి చూడడానికి వస్తే తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీలు, కూటమి నాయకులు అతను రావడాన్ని జీర్ణించుకోలేక ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా హత్య చేయబడ్డారు. ఇంత ఘోరంగా కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు చేసి, హత్యలు చేసి, మానభంగాలు చేసి ఈ మారీ చేస్తా ఉంటే అసలు రాష్ట్రంలో రాజ్యాంగం అనేది ఉందా? రాష్ట్రంలో దళితుల పట్ల ఇలాంటి దాడులు జరగడం, హత్యలు జరగడం అనేది జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎలా చూస్తారు ఈ సల్మాన్? భారతదేశంలోనే నా అంతా సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రి చెప్పుకునే చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన దేనికి దండగా ఎక్కడ చూసినా దళితులపైన అన్యాయం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా దళితులమైన దాడి జరిగిన చోటు లేదు, దాడి జరిగిన నియోజకవర్గం లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పరిపాలన మొదలుపెట్టినా దళితులని ఇబ్బందులు పెట్టడం, దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని కొట్టడం, రేపులు చేయడం ఇలాంటివే జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే మందా సాల్మన్కు సంబంధించిన ఆ హత్య కూడా ఇది కూటమి ప్రభుత్వం చేయించిన హత్యే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఇది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. గతంలో చూసుకున్నట్లయితే కారంచేడు ఘటన కానీ లేదా నీరుకొండ ఘటన కానీ ఇలాంటి ఘటనలన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగింది. అంటే ఈ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ముఖ్యంగా మొట్టమొదటిగా బలైపోయేది కేవలం దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలే. ఎందుకు అని చూస్తే ఈ 2014 నుంచి 19 వరకు జరిగిన దాడులు కావచ్చు, లేదా ఇప్పుడు 18 నెలల కాలంగా జరిగిన దాడులన్నీ కూడా మనం గమనిస్తే కేవలం ఈ ప్రభుత్వం అగ్రవర్ణాలకి, వాళ్ళ సొంత సామాజిక వర్గానికి తప్ప ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీకి భద్రత లేకుండా పోతుంది. ఒక పక్క చూస్తుంటే పోలీస్ శాఖ కూడా, ఎందుకు అని అంటే పోలీస్ శాఖ కానీ నిజంగా న్యాయంగా కానీ పనిచేస్తుంటే ఏదైతే సాల్మాన్ ఖచ్చితంగా చనిపోయి ఉండే వ్యక్తి కాదు. రాష్ట్రంలో దళితులకి ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? భద్రతా యంత్రాంగం దీన్ని పనిచేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా ఈరోజు నిద్రావస్థలో అధికార మదంతో కొట్టుమిట్టాడుతుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని గుండెలో పెట్టుకుని సంక్షేమాన్ని అందించినటువంటి పాలన పోయి ఈరోజు ఈ రకమైనటువంటి దుష్ట పాలన ఆంధ్ర రాష్ట్రంలో దాపురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఆయన సొంత సామాజిక వర్గం తప్ప మిగిలిన అన్ని సామాజిక వర్గాలు కూడా తీవ్రంగా ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోతాయి. ఎందుకంటే అధికారంగానే, ఆర్థిక బలంగానే చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికే ఉండాలనేటువంటి ధోరణితో పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని అనగదొక్కేటువంటి కుట్రలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి సాల్మాన్ అత్యంత పాశవికంగా ఇనుప రాడ్లతో, కత్తులతో, మారణాయుధాలతో ఈ రకంగా దాడి చేసి చంపేస్తే
నేను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, నేను ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రిని అని చెప్పుకునేటువంటి హోంమంత్రి గారు ఈరోజు పత్తా లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇది రాజ్యాంగబద్ధమైన పాలన కాదు, రెడ్ బుక్ చెప్పినటువంటి రాక్షస పాలన. ఈ రాక్షస దాహానికి ఇంకెంతమంది ఈ రాష్ట్రంలో దళిత మైనార్టీ వర్గాలు, కాపులను కూడా కందుకూరు నియోజకవర్గంలో ఒక సఫారీతో గుద్ది చంపేసినటువంటి సంఘటన. అంటే ఒక్క దళితులనే కాదు, బీసీలని, ఎస్టీలని, మైనార్టీలని టార్గెటెడ్ గా చేసి ఒక భయభ్రాంతమైన వాతావరణాన్ని, రాష్ట్రాన్ని ఒక బీహార్ లాగా తీసుకువచ్చి రేపటి రోజున వర్గపూరిత మనస్తత్వాలతో ప్రజలు కొట్టుకొని తద్వారా ఎన్నికలకు వెళ్లి స్వప్రయోజనం పొందాలనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. మీరు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా అప్పుడు అరాచకాలు తప్ప మీరు ఏమీ చేయరు. ప్రజలకంటూ ఒక హామీ కూడా నెరవేర్చలేని ఇంత దౌర్భాగ్యమైన సీఎంని తెచ్చుకున్నామంటే మాకు సిగ్గుచేటుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీ సీఎం పదవికి పనికి రారు. ఇంత దారుణంగా కొట్టారే, 300 కుటుంబాలను బహిష్కరించారంటే మీరు ఎలాంటి వారో అర్థమవుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చారంటే మీరెంత దౌర్భాగ్యమైన సీఎం కొడుకు లోకేష్ గారు గాని, అనిత గాని మీరు పనికి రారు అని మాకు అర్థమవుతుంది. సీఎం పదవి నుంచి మీరు తొలగిపోవాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ హత్య కేసులేమి అన్ని ఇలాగ జరుగుతున్నాయి కాబట్టి బహిష్కరించాలా. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ప్రజలు పెద్ద ఎత్తున మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే మైనార్టీ, ఎస్సీ విభాగానికి సంబంధించిన ప్రజలు జీవించే పరిస్థితి లేదు అనేసి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.